హలో అండి, హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మాలతి. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనం నేర్చుకుపోయే మరొక డిజైన్కి మీ అందరికీ స్వాగతం. దానికి కావాల్సిన మెటీరియల్ వచ్చి థ్రెడ్ 2 కలర్స్ తీసుకున్నాను, 140 స్టాండ్స్, అలాగే ఫ్లవర్ క్యాప్స్ వచ్చేసి 1 తులం సరిపోతాయి. తులం వచ్చేసి 20 రూపీస్ నేను తీసుకునే షాప్లో అయితే. అలాగే ఇవి స్క్వేర్ షేప్ బీడ్స్, ఇవి వచ్చేసి 2 తులాలు కావాలి. మీకు పట్టడం అయితే తులంన్నర పడతాయి. అంటే మనకి శారీ వచ్చేసి 46 ఇంచెస్ కదా, ఇంచుకి 1 పడుతుంది. అట్లా 46 కావాలి. మనకి తులానికి 46 వస్తాయో రాదో తెలియదు. అటు ఇటుగా నా 40 వస్తాయి. మనకి ఇంకా కావాలి కదా, అందుకనే 2 తులాలు తీసుకోండి. అలాగే ఇది కూడా తులం వచ్చేసి 20 రూపీస్ వచ్చింది నాకు, నేను తీసుకునే షాప్లో. అలాగే స్మాల్ బీడ్స్ వైట్ కలర్వి, ఇవి కూడా 2 తులం తీసుకుంటే సరిపోతాయి. 2 తులాలు తెచ్చుకోండి. అలాగే వీటి రేటు కూడా అంతే, 20 రూపీస్. డిజైన్లోకి వెళ్తే జరీ థ్రెడ్ తీసుకోండి. తర్వాత శారీ మీద 1 ఇంచ్ వరకు డాట్స్ పెట్టుకోండి. ఇలా 1 ఇంచ్ వరకు డాట్స్ పెట్టుకోండి. దాని తర్వాత ఇట్లాంటిది ఒకటి తీసుకొని హోల్ చేసుకోండి. ఇది యూజ్ చేయమని నాకు ఒక సిస్టర్ సలహా ఇచ్చింది. థ్యాంక్స్ సిస్టర్. ఇట్లాంటివి ఇంకా ఏమైనా నాకు తెలియనివి, మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి, షేర్ చేయండి నాకు. ఇది మనకి త్వరగా అంటే మరి త్వరగా ఏమైపోదు, కానీ ఒక 2-3 అవర్స్ పడుతుంది. బాగా చేయి తిరిగిన వాళ్ళకి అయితే అంత టైం పట్టదు, కానీ కొన్ని నేర్చుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా 2-3 అవర్స్ పడుతుంది. ఎందుకంటే ఇవి ఈక్వల్గా రావు, అవి ఎట్లా వస్తాయా అని అవి సరి చేసుకుంటూ ఇవి కుట్టడం అవన్నీ చేసుకుంటూ ఉండేసరికి మనకి ఒక్కొక్క కుచ్చు చేసుకోవడానికే 5 నిమిషాల దాకా పడుతుంది. అందుకోసమనే 2-3 అవర్స్ పడుతుంది. బాగా చేయి తిరిగిన వాళ్ళకైతే 2 అవర్స్ 1.5 అవర్లో అయిపోతుంది. ఎవరైనా వచ్చి అర్జెంటుగా కావాలి నాకు అని అడిగితే మాత్రానికి ఈ డిజైన్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ అనే కాదు, ఇలా శారీకి థ్రెడ్స్ ఇలా పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది, ఎలాంటి డిజైన్ అయినా సరే. అలాగే మీరు జరీ థ్రెడ్ కూడా నాట్ వేయటానికి ఈజీగా ఉండేలాగా తీసుకోండి. అప్పుడు ఇంకా తొందరగా అయిపోద్ది కుచ్చు చేయడం. ఈజీగా ఉండేలా ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు మనకి ఇది ఉంది కదా, దీన్ని కొంచెం ఇలా అంటే పైన మనకి వ్యాప్ చేసి ఉన్న జరీ వెళ్ళిపోతే లోపల మనకి థ్రెడ్ కనపడుతుంది. ఇంకో ఇలా తీసాను కదా నేను, ఇది ఇక్కడ లోపల థ్రెడ్ ఉంది చూసారా, లోపల ఇలా థ్రెడ్ ఉన్న బండిల్ తెచ్చుకోండి మీరు. ఎందుకంటే మనకి ఇలా ముడి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కొన్నింటికి లోపల వైర్ ఉంటుంది, ఇక్కడ థ్రెడ్ ప్లేస్లో వైర్ ఉంటుంది. ఆ వైర్ ఉన్న దానికి మనము నాట్ వేయలేము, మెలకలు పడుతుంది. అలాగే మనకి స్టిఫ్ రాదు, ఇంకా కష్టం దాంతో. అందుకోసమని ఇలా ఫ్లెక్సిబుల్గా ఉన్నదాన్ని తీసుకోండి. ఇలా ఇంచుకి ఆల్టర్నేటివ్గా వేయండి. ఇలా కుచ్చులు వేసిన తర్వాత కాటన్ థ్రెడ్ తీసుకోండి. 4 స్టాండ్స్ తీసుకొని స్టార్టింగ్లో అయితే ఫస్ట్ శారీకి టై చేయండి. శారీకి టై చేసి ఈ థ్రెడ్లోంచి తీసుకురండి. ఇప్పుడు
ఒక ఫ్లవర్ బీడ్ తీసుకోండి ఫస్ట్. దాని తర్వాత స్క్వేర్ బీడ్ ఒకటి, ఇది 2 హోల్స్లో పెట్టకుండా 1 హోల్లోని పెట్టండి. పెట్టాక ఈ 2 వైట్ పల్స్ పెట్టిన తర్వాత ఈ సెకండ్ హోల్లో పెట్టండి. ఇప్పుడు మళ్ళీ ఒక ఫ్లవర్ బీడ్ తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ థ్రెడ్ లోపలికే పెట్టండి. ఇలా ఉంది కదా, ఇక్కడ మనం ముడి వేసుకున్నాం కదా, ఈ ముడి లోపలికి సూది వెళ్ళదు, గట్టిగా ఉంటుంది. అందుకోసమని కొంచెం పైకి ఈ సిల్క్ థ్రెడ్ టచ్ అయ్యేలాగా, అంటే దాని లోపల నుంచి వచ్చేలాగా తీసుకురండి. అంటే కొంచెం టైట్గా, మనకు నీడిల్ దిగేటప్పుడు అర్థమవుతుంది టైట్గా ఉందా లూజ్గా ఉందా అనేసి. ఆ టైట్గా వచ్చే ప్లేస్లోనే తీసుకురావడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనకి ఇక్కడ లూజ్ రాదు, ఇలా టైట్గా ఉంటుంది. ఓకేనా, సేమ్ అంతే. ఇంకా చాలా ఈజీ డిజైన్ అండి, కాకపోతే చేయడానికి కొంచెం టైం పడుతుందనే, కానీ ఎవరైనా చేసేసుకోవచ్చు ఈ డిజైన్. సింపుల్గా, కష్టమేం ఉండదు దీంట్లోని. త్వరగా అంటే 1 డేలోనే చేసేసుకోవచ్చు కదా, తొందరగా అయిపోతుంది. ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. కొంచెం ఓపిక, కాస్త మనసు పెట్టండి, చాలు అయిపోతుంది డిజైన్. ఆ ఓపిక అందరిలోనూ ఉంటుందండి. ఎలాగో చెప్పనా, ఇప్పుడు మనం ఒక శారీ కొనుక్కోవాలి అని అంటే దానికి కలర్ కాంబినేషను, దానికి పళ్ళు ఎట్లుండాలి, దాని డిజైన్ ఎట్లుండాలి, దానికి మ్యాచింగ్ కలర్ కావాలి, ఇలా ఎన్ని చూసుకుంటాం. ఒక షాప్ కాకపోతే ఇంకో షాపు అలా తిరిగి వెతుక్కొని మనకు కావాల్సింది ఖచ్చితంగా తెచ్చుకుంటాం కదా. శారీ కొనుక్కోవడానికి వెతుక్కునే దాంట్లో ఉండే ఓపిక కొంచెం కుచ్చుమేం పెట్టారు అంటే ఇంట్లో మీరే చేసేసుకోవచ్చు. ఇంతే అండి, సింపుల్గా చేసేయండి. సో డిజైన్ వచ్చేసి ఇలా వచ్చిందండి. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి. నచ్చకుంటే రీజన్ ఒకటి, ఏదన్నా ఏమి నచ్చలేదో, ఎందుకు నచ్చలేదో ఒక్క మాట చెప్పారు అంటే నేను దాన్ని మార్చుకోవడానికి ట్రై చేస్తాను. ఇలాంటి సింపుల్ డిజైన్స్ అండి, ఇంట్లో ఉండే మనమే తయారు చేసుకోవచ్చు. ఈ డిజైన్ వచ్చేసి నేను 500కి కుట్టాను. ఇది కూడా ఆర్డర్ వచ్చిన శారీనే. సింపుల్గా కావాలని అడిగారు తను, అందుకోసమని నేను ఇలా సింపుల్లోని త్వరగా అయిపోయేలాగా చేశాను. ఇలాంటి మరెన్నో డిజైన్ చేయడానికి నాకు సపోర్ట్గా ఉంటున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి.
ఇలాంటి మరెన్నో డిజైన్స్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.